కన్నయ్య లీలలు. కేశవపురంలో రాజయ్య అనే కృష్ణ భక్తుడు ఉండేవాడు. రాజయ్యది చిన్న కుటుంబమే. ఆయన పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. రోజు తెల్లవారుజామునే లేచి కృష్ణ మందిరానికి వెళ్ళి ఆలయ పరిసరాలు శుభ్రం చేసి కాళ్ళు చేతులు శుభ్రపరుచుకొని కృష్ణుడి విగ్రహం ముందు మోకరిల్లి ఇలా ప్రార్థించేవాడు. కన్నయ్య, నా కష్టాలు ఎప్పుడు తీరిపోతాయి? నాకు సుఖపడే యోగం లేదా తండ్రి? రెక్కలు ముక్కలు చేసుకున్న చాలని ధనంతో కుటుంబాన్ని పోషించడం దుర్భరంగా ఉంది. నాపై దయ నీకు ఎప్పుడు కలుగుతుంది? కాస్త కరుణించి నాకు అఖండ ధన సంపద భోగభాగ్యాలు కలిగించేలా ఆశీర్వదించు అని ప్రార్థించేవాడు. ఆ తర్వాత చిన్న చెక్క తోపుడు బండి మీద పండ్లు అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు మందిరానికి వెళ్ళడం, సేవ చేయడం, ఆ తరువాత ప్రార్థన చేయడం రాజయ్యకు నిత్య కృత్యమైంది. రాజయ్య ప్రార్థనను కన్నయ్య మౌనంగా వింటూ ఉండేవాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు రాజయ్య యథావిధిగా తెల్లవారుజామునే లేచి మందిరానికి వచ్చాడు. మందిరం అంతా శుభ్రం చేసి స్వామి ముందు మోకరిల్లాడు. కృష్ణుడు 12 ఏళ్ల బాలుడి రూపం ధరించి రాజయ్య ముందు ప్రత్యక్షమైనాడు. రాజయ్య, నువ్వు అఖండ సంపద భోగభాగ్యాలు పొందడం కోసం నా సేవ చేస్తున్నావా అని అడిగాడు. అవును కన్నయ్య, ఆ ఉద్దేశంతోనే నేను మందిరంలో సేవ చేస్తున్నానని నిజాయితీగా ఒప్పుకున్నాడు రాజయ్య. స్వామి, నువ్వు కరుణించి నాకు అపారమైన ధన సంపదని ఇస్తావనే నమ్మకంతోనే రోజు నీ దర్శనానికి వస్తున్నాను. నా కష్టాలు తీరే సమయం ఎప్పుడు వస్తుందని దీనంగా పలికాడు. అప్పుడు స్వామి, దిగులు పడకు రాజయ్య, త్వరలోనే నీకు మంచి అవకాశం దొరుకుతుంది. దాన్ని ఉపయోగించి నీ తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదగటానికి ప్రయత్నించు అని అదృశ్యమైనాడు. రాజయ్య చాలా సంతోషంగా వచ్చిన దారి పట్టాడు. రాజయ్యకు ధనయోగం పట్టే సమయం రానే వచ్చింది. పండ్ల వ్యాపారం బాగా కలిసి వచ్చింది. రాజయ్యకు కనక వర్షం కురవసాగింది. ఆ ధనంతో బియ్యం ఆడించే మిల్లులు, బట్టల వ్యాపారం ఒకటేమిటి రకరకాల వ్యాపారాల్లో మునిగి తేలుతున్నాడు రాజయ్య. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు స్వామి తలుచుకుంటే సంపదలకు భోగభాగ్యాలకు కొదవ అని చుట్టుపక్కల 10 గ్రామాల వారు రాజయ్య సంపద చూసి ఔరా అని ముక్కు మీద వేలు వేసుకునేవారు. రాజయ్య మాత్రం కన్నయ్య మందిరానికి వెళ్ళడానికి కూడా తీరిక లేక ధన సంపదలో మునిగిపోయాడు. నెలలు, సంవత్సరాలు గిర్రున తిరిగిపోయినాయి. ఒకరోజు వేకుమ జామునే లేచి మందిరానికి వెళ్ళి చీపురుతో శుభ్రం చేయసాగాడు రాజయ్య. కృష్ణుడు మళ్ళీ బాలుడి రూపంలో ప్రత్యక్షమైనాడు. బాలకృష్ణుడు రాజయ్యను చూచి ఆశ్చర్యంగా అడిగాడు, ఏంటి రాజయ్య, చాలా కాలం తరువాత వచ్చావు? నువ్వు గొప్ప ధనవంతుడైనావని విన్నాను. ఏంటి విశేషం? ఇవాళ గాలి ఇటు తిరిగినట్టుంది అని చిరునవ్వు నవ్వాడు. స్వామి, మీరన్నట్లు నేను చాలా ధనం సంపాదించాను. పిల్లలకు పెద్ద ఇంటి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశాను. డబ్బుకి ఏమాత్రం కొరత లేదు. కన్నయ్య, అన్నీ ఉన్నా మనసులో ఏదో తీరని లోటు, బయటకి చెప్పలేని ఆవేదనతో సతమతమవుతున్నాను. తిన్న అన్నం వంట పడడం లేదు, రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు అన్నాడు రాజయ్య. అలాగా, అయితే నీకు మనశ్శాంతి కరువైందన్నమాట అన్నాడు కన్నయ్య. అదులకు రాజయ్య, అవును ప్రభు, ప్రతిరోజు నీ మందిరానికి వచ్చి సేవ చెయ్యాలన్న తపన ఉండేది, కానీ తీరిక లేక రాలేకపోయాను స్వామి. నాకు అన్నీ ఇచ్చావు, ఒక మనశ్శాంతి తప్ప అన్నాడు రాజయ్య. ఏమంటున్నావు రాజయ్య? నువ్వు మనశ్శాంతి కావాలని నన్ను ఏనాడు అడగనే లేదు. నువ్వు అడిగిన సంపదలు, భోగభాగ్యాలు మాట తప్పకుండా ఇచ్చాను అన్నాడు స్వామి. ప్రభు, నన్ను క్షమించండి అని బోరున విలవిస్తూ స్వామి పాదాలపై వాలాడు రాజయ్య. ప్రభు, నేను ఇకపై నిస్వార్థంగా మీ సేవ చేసుకుంటాను. నాకు మనశ్శాంతి ప్రసాదించండి అని ప్రార్థించాడు. అప్పుడు స్వామి, బాగా ఆలోచించి చెప్పు రాజయ్య, ఏదో కావాలని ఆశించి సేవ చేయకూడదు. నీకు మనశ్శాంతి కావాలంటే మందిరానికి రావాల్సిన పని లేదు. నువ్వు ధాన్యం వ్యాపారం చేశావు, బట్టల వ్యాపారం చేశావు, నీ వద్ద తరగనంత ధనముంది.
ఎప్పుడైనా అన్నమో రామచంద్ర అని అనుమతించే వారికి పట్టెడన్నం పెట్టావా అని ప్రశ్నించాడు స్వామి. లేదని తలూపాడు రాజయ్య. అన్నం పరబ్రహ్మ స్వరూపం. తిన్నవారికి తృప్తి సంతోషం కలిగితే పెట్టిన వారికి పుణ్యం పరమార్థమే కాక మనసులో అనిర్వచనీయమైన తృప్తి ఆనందం కలుగుతుంది. రాజయ్య బట్టలు వ్యాపారం చేసి నువ్వు నీ వాళ్ళు పట్టు పీతంబరాలు ధరించారు. జానడు బట్టకు కూడా నోచుకొని పేదవారికి ఒక్కసారైనా వస్త్రదానం చేశావా అని అడిగాడు కన్నయ్య. లేదు ప్రభు అని తలూపాడు రాజయ్య. నీ గ్రామంలో పట్టిపోయిన గోవులు అనాథ గోవులకు గోశాల కట్టించావా? పోనీ వాటికి పిడికెడు గ్రాసమైన వేశావా? గోవు అందరికీ తల్లి, అలాగే గోవు సర్వ విధాల సుఖప్రదాత. దేను నామసి కామధేనువు అని నా గీతావచనం కదా అన్నాడు స్వామి. రాజయ్య మౌనంగా ఉన్నాడు. రాజయ్య, నీ దగ్గర అంత ధనం మూలుగుతూ ఉంటే గ్రామంలో విద్య వైద్య సదుపాయాలు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించాడు స్వామి. రాజయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. సకాలంలో వైద్య సదుపాయం అందక వైద్యం చేయించుకునే స్థితిలో లేని పేద సాధులకు ఏనాడైనా సహాయం చేశావా? పోనీ మానవ సేవే మాధవ సేవ అనే వాక్యమైనా నీ చెవిన పడిందా అని నిలదీశాడు కన్నయ్య. రాజయ్య కోయ బొమ్మల ఉలుకు పలుకు లేక నిలబడ్డాడు. నా బృందావన ధామాన్ని చూడాలని తప్పించే పేద భక్తులకు సంవత్సరానికి ఒకసారైనా వాహన వసతి కల్పించి నా దర్శన భాగ్యం కల్పించావా అన్నాడు కన్నయ్య. స్వామి మాటలకు రాజయ్య కళ్ళు ధారపాతంగా వర్షిస్తున్నాయి. రాజయ్య, సేవ అంటే మందిరం శుభ్రం చేయడమే కాదు. నేను ఇప్పుడు నీకు చెప్పినవన్నీ సేవలే. నువ్వు ఈ సేవలు చేసి ఉంటే ఈరోజు మనశ్శాంతి కోరి మందిరానికి పరిగెత్తుకు రావాల్సిన అవసరం ఉండేది కాదు అని చెప్పాడు స్వామి. రాజయ్య మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు జోడించి, స్వామి, నా కళ్ళు తెరిపించావు. ఇక నేను ఏమి కోరను. మీరు చెప్పిన సేవలన్నీ నిస్వార్థంగా ఫలితం ఆశించకుండా చేస్తాను. మనశ్శాంతితో బతుకుతాను. ఆశీర్వదించండని ప్రార్థించాడు. కన్నయ్య తదాస్తు అని ఆశీర్వదించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.